నెక్లెస్ రోడ్ లో నమో యువ రన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డ్రగ్స్ ఫ్రీ నేషన్ పేరుతో 3K రన్. దేశాభివృద్ధికి డ్రగ్స్ ఆటంకం. నో డ్రగ్స్ పేరిట ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలి. అన్ని రంగాల్లో యువత ముందుండాలన్న కిషన్. బూడిద అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు. జోగి రమేష్ ఇష్టానుసారం మాట్లాడొద్దు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌంటర్. ఈ నెల 30న జూబ్లీ హిల్స్ తుది ఓటర్ల జాబితా ప్రకటన. అభ్యంతరాలకు ఈ నెల 17తో ముగిసిన గడువు. 25న అభ్యంతరాలపై ఈసీ నిర్ణయం. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు. ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ కట్టడాలు తొలగిస్తున్న హైడ్రా అధికారులు. విజయవాడలో వెదుళ్ల వాగు ఉధృతి. చౌటపల్లి జీ కొత్తూరు మధ్య భారీగా వరద. పూర్తిగా నిలిచిన రాకపోకలు. మంచిర్యాలలో ఆదివాసీ వర్సెస్ అటవీ శాఖ. కవ్వాల్లో 300 చెట్లను నరికిన ఆదివాసీలు. 26 మంది అరెస్ట్. 14 రోజుల రిమాండ్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. కోనసీమలో పోలీసులు అప్రమత్తం. వివాదాస్పద ఫ్లెక్సీలు పెట్టొద్దని వార్నింగ్. లేదంటే కఠిన చర్యలు తప్పవన్న డీఎస్పీ. భద్రాద్రి ఏజెన్సీలో హై అలర్ట్. హిట్ లిస్ట్ లో ఉన్న వారిని అప్రమత్తం చేసిన పోలీసులు. ఏజెన్సీలో ప్రజాప్రతినిధులు పర్యటించొద్దని సూచన. ట్రంప్ నిర్ణయం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. భారతీయుల ప్రయోజనాల కోసం సమస్య పరిష్కరించాలి. కేంద్రం చొరవ తీసుకోవాలన్న సీఎం రేవంత్. అక్టోబర్లో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు. బీసీలకు 42% రిజర్వేషన్ కు త్వరలో జీవో. హైకోర్టును సమయం కోరనున్న ప్రభుత్వం. నేడు తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ. హనుమకొండ వేడుకల్లో పాల్గొనున్న మంత్రులు. చింతమడక బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్న కవిత. రేపటి నుండి ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు. ఈ ఏడాది 11 అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం. ఇంద్రకీలాద్రిపై డ్రెస్ కోడ్ అమలు చేయనున్న అధికారులు. హైదరాబాద్ విజయవాడ వాహనాల రద్దీ. దసరా సెలవులతో స్వస్థలాలకు హైదరాబాద్ వాసులు. పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను, తప్పు చేయను, తల వంచను. వీధి కుక్కల మాటలు లెక్క చేయనన్న కడియం. విజయనగరం తమటాడలో అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు. పూరిళ్లు, పశువుల పాక దగ్ధం. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత. ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులు. తుంగభద్ర డ్యాం కు తగ్గుతున్న వరద నీరు. ఇన్ఫ్లో 11,000, అవుట్ఫ్లో 10,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1626 అడుగులు. జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి. 29 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు. కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి. కర్ణాటక కాంగ్రెస్ లో రచ్చ. సోమవారం నుంచి కులగణనకు ఏర్పాట్లు. వాయిదా వేయాలని హైకమాండ్ కు డీకే విజ్ఞప్తి. H1B వీసా రుసుముపై అమెరికా క్లారిటీ. $1,00,000 ఒక్కసారి మాత్రమే చెల్లించాలి. ప్రతి ఏటా అవసరం లేదని ప్రకటన.